నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న మార్కెట్లో ఫిదా ఒక్క రోజులో 16.25 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది మదుపర్ల సంపద. మరి ఈరోజు ఉదయం తెల్లారేసరికి మళ్ళీ హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తానని ఇరాన్ ప్రకటించడంతో అసలు ఏం జరగబోతోంది, ఏంటి ఈ ఊగిసలాట? మరి ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఎలా స్పందించనున్నాయి? మరి నిన్న ఏంటంటే డాలర్ అలాగేంటంటే భారీగా చమురు ధరలు కూడా తగ్గడం విశేషం. మరి బంగారం కూడా నిన్న బంగారం ధర పెరిగింది. అయితే ఏంటంటే ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఏంటంటే ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ఇటువంటి హెచ్చరికలు చేయడం వల్ల మరి ఏమవుతుంది? ఈ సీజ్ ఫైర్ నిజంగా 2 వారాలు ఆగినట్టేనా లేదా? మరి ఎట్లా ఉండబోతోంది, అలాగే దాని ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూస్తూ మీరు తప్పనిసరిగా ఏంటంటే మాకు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలోని సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోండి. సో ఏంటంటే మీరు క్లియర్గా ఈరోజు మార్కెట్లో ఎలా వెళ్ళాలని దిశానిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ప్రైమ్ 9. తప్పనిసరిగా దీనికి మీ వీక్షక ఆదరణ, ప్రేక్షక ఆదరణ మరింత కావాలని కోరుకుంటూ మీరు రెగ్యులర్గా 8:30కి ఈ ప్రోగ్రాం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రైమ్ 9. సో ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. ఏంటి సార్, ఒక కంట ఆనందం, మరో కంట ఏం జరుగుతుందోనే ఉత్కంఠ. ఏంటిది? నేను సాయంత్రం ఏంటంటే మదుపర్ల సంపద పెరిగిందని సంతోషపడాలా, లేదంటే అంటే హార్మూజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నారని ఆందోళన చెందాలా? ఏంటి ఈ పరిస్థితి సార్? దీని మీద ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందని ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇస్తే కాలసం తీసుకుందాం సార్. అసలు యుద్ధం ఎవరిదండి? ఇజ్రాయిల్ ఇరాన్. ఎస్ సార్. మధ్యలో నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు? అన్నెసరీ జాయిన్ అయ్యి అంటే ఊరికే పోయేదాన్ని మెడలో వేసుకున్నట్టు $7 trillion అబోవ్ లాస్. అది ఒక బయటికి రావటం ఎలా కూడా తెలియదు. ఎందుకు వేలు పెట్టాలి మధ్యలో? ఇప్పుడు అన్నెసరీ వచ్చి ఇది చేసి ఇప్పుడేమో ఇజ్రాయెల్కి కన్సర్న్ తీసుకోకుండా 10 పీస్ పాయింట్ నీ సొంతగా నువ్వు ఎట్లా చేస్తావు? ఆయనకు మండింది, అందుకే లెబనాన్ మీద కొట్టాడు ఆయన రాత్రి. కొట్టంగానే వాళ్ళు మీరు పీస్ ప్లాన్ అని చెప్పి తర్వాత కూడా మళ్ళీ మీరు అటాక్ చేశారు, ఇది నేను ఒప్పుకోనని చెప్పి ఇరాన్ అంట. ఇరాన్ తప్పులేదండి, 100% రైట్ ఇరాన్ది. నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక పద్ధతి ఉండాలి కదా. అదే కదా. ఏదైనా ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఇద్దరిని కలుపుకొని ఇజ్రాయెల్ కూడా కలుపుకొని నెతన్యాహుని కూడా కలుపుకొని ఆ కన్సర్న్ తీసుకొని అప్పుడు కదా బయటకు చెప్పాల్సింది. ప్రతిసారి అంతే బయటకు ఓన్గా చెప్పేసి మళ్ళీ ఆయన వ్యతిరేక. ఇది సెకండ్ టైం ఇది ఇట్లా. సో సీజ్ ఫైర్గా మళ్ళీ ఫ్లేర్ అప్ అవుతుందంటే చెప్పలేమండి. ఎందుకంటే ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. సో డెఫినెట్గా నమ్మలేం ఆయన్ని. ఆయన సీట్లో ఉన్నంత కాలం ఇంతే. ఈ అన్సర్టనిటీ సరే కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టర్స్కి ఇబ్బంది. దయచేసి వాళ్ళు యుఎస్ వాళ్ళు ఇప్పటికన్నా మేలుకుంటే మంచిది. ఎంత త్వరగా దిగ్బంధనం చేయాలా మొత్తం అన్ని స్టేట్లు 50 స్టేట్లు మొత్తం రోడ్డు మీదకి వచ్చి కూర్చోవాలా. ఏం చేస్తారంటే అప్పుడు సచ్చినట్టు పార్టీ రీప్లేస్మెంట్ చేస్తుంది. ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది, కానీ నవంబర్ దాకా తట్టుకోగలమా? ఈ ఎన్ని విన్యాసాలు ఒకటా రెండా? ఇప్పుడు 17 లక్షల కోట్లు నేను పెరిగినాయి. అరే పడేటప్పుడు 10 లక్షల కోట్లు ఊరినే పోతున్నాయి, ఆవిరైపోతున్నాయి. ఎవరి సొమ్మండి అది? ఇప్పుడు ఆయన ఏమో హీస్ మింటింగ్ మనీ ఫర్ ద మార్కెట్, హీస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. దిగిపోయిన తర్వాత కానీ కేసులు రావు ఆయన మీదకి. నేపథ్యంలో మరి ఏంటి సార్ ఈ వేళ ఎలా ఉండవచ్చు? మోస్ట్లీ మన స్టాక్ మార్కెట్స్ ఎట్లా డౌనే ఉంటుందండి. మన భయం ఉంటుంది కదా. మరి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేస్తే మన ఆయిల్ మరి మనం ఆధారపడింది ఆయిల్. అసలు ఈ బాధ కూడా అదే కదా. ఇప్పుడు మీరు చావండి, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తేనే కదా ఏషియన్ కంట్రీస్కి ఉపయోగం, లేకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎల్పిజి ఉంది, టైట్ ఉంది, బ్లాక్ లో అమ్ముతున్నారు, 2000 4000 అమ్ముతున్నారు, 8000 అమ్ముతున్నారు, ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. సో బిజినెస్ వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు జీడిపి కూడా తగ్గిపోద్ది కదా ఆటోమేటిక్ గా, చిన్నగా ఎఫెక్ట్ పడుద్ది. ఇన్ఫ్లేషన్ క్రూడ్ పెరిగితే ఇన్ఫ్లేషన్ మీద పడుద్ది, ఇన్ఫ్లేషన్ పడితే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. జీడిపి మీద అలాగే నిన్న ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించలేదు, దాని మీద కూడా మన కార్యక్రమంలో మాట్లాడదాం. కాలర్స్ మనకు వెయిట్ చేస్తున్నారు. సో శ్రీనివాస్ గారు మక్తల్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. 650లో పర్చేజ్ చేశారు. ఏంటండి స్టాక్ పేరు ఏంటి? ఇంకొకసారి క్లారిటీ లేదు సార్, అది మీది వాయిస్ కట్ అవుతుంది.
చెంబల్ చెంబల్ మీరు వాయిస్ క్లియర్ లేదు. చెంబల్ ఫర్టిలైజర్స్. ఓకే, పర్చేజ్ చేశాను. 650. చంబల్ ఫర్టిలైజర్స్ అంటే జనరల్గా ఏంటంటే సీజనల్ స్టాక్, కెమికల్ స్టాక్ అంటే సీజనల్ స్టాక్. ఒక రకంగా చూసుకోండి, 465 ఉంది, నిన్న 3.5% పెరిగింది, బ్రేక్అవుట్ అయింది సార్. మీరు ఆల్రెడీ కొన్నారు కదా, ఏ రేట్లో అండి? 650 అండి. 650 అమ్మా, ఇప్పుడు 450 బ్రేక్అవుట్ అయింది సార్. చిన్నగా మీకు అంటే ఆ 650 నుంచే పడింది చూడండి. ఎప్పుడు మీకు దాదాపుగా 726 6th మే అక్కడి నుంచి డౌన్ అవుతా ఉంది, కొంచెం వీక్గానే ఉంది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కానీ కొంచెం మీకు 580 దాకా రావచ్చు. మళ్ళీ ఆ 580 క్రాస్ అయితే మన హై వస్తుంది. లాంగ్ టర్మ్కి అయితే పర్వాలేదు, ఎందుకంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా కొట్టేశారు కదా, దాని అనుగుణంగా ఇది కూడా డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది. రిజల్ట్స్ పరంగా ఏం వీకేం అంత వీకేం లేదు. 6400 సెప్టెంబర్ అయితే 5800 డిసెంబర్ 5800 crores, కొంచెం తగ్గింది. మార్జిన్స్ కొంచెం తగ్గినాయి. నెక్స్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు, కొంచెం ఇప్పుడు ఛాన్సే ఉంది. Q3 కంటే Q4 బాగుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఓపెన్ అయింది, స్ట్రైట్ ఆఫ్ ఆర్బోస్ క్లోజ్ అయింది, మళ్ళీ ఇంప్రూవ్ పెరుగుతోంది అంటే మళ్ళీ కొంచెం ఎఫెక్ట్ పడే ఎలా ఉంటారో చూడాలి. అది అండి మెయిన్ సార్. సార్ మరో కాల్ రండి, సురేష్ గారు గుంటూరు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా సార్, చెప్పండి సార్. సురేష్ గారు. సార్ ఇండియా సిమెంట్ సార్. ఇండియా సిమెంట్ ఐటీసీ యావరేజ్ చేయొచ్చు సార్. ఐటీ షేర్సా? ఐటీ షేర్స్ అవును సార్. ఐటీసీ ఆల్రెడీ ఉంది సార్, యావరేజ్ చేయొచ్చు సార్. అది ఐటీసీ ఉంది, యావరేజ్ చేయొచ్చా? ఎంతలో ఉంది సార్ మీకు ఐటీసీ? సార్ నేను 250 దగ్గర తీసుకున్నాను సార్. ఓకే, ఇండియా సిమెంట్ హోల్డ్ చేస్తున్నారా కొత్తదా? లేదు సార్, ఆల్రెడీ చేశాను సార్. అది ఉంచుకోవచ్చా లేకపోతే బయట చేసేది? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు సార్? నేను 250 దగ్గర తీసుకున్నాను సార్. 250 అంటే రెండిట్లో ప్రాఫిట్లోనే ఉన్నారు. బ్రేక్అవుట్ అవడానికి ఇంకా కొంచెం టైం ఉంది. 410 క్రాస్ అయినప్పుడు ఇంకొంచెం మూవ్మెంట్ రావచ్చు, 490 500 దాకా రావచ్చు మీకు బ్రేక్అవుట్ అవడానికి. సిమెంట్ సెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో మూవ్మెంట్ రాలేదు పెద్ద. సో చాలా మటుకు అదాని కంట్రోల్ సిమెంట్ సెక్టర్ వచ్చేస్తుంది. సో రేట్లు పెంచుతారండి, అతి తొందరలో రేట్ పెంచినప్పుడు ఇవన్నీ బాగా పెరుగుతాయి. సో లాంగ్ టర్మ్కి పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ అంటే 3 years కాదు, 1.5 year పెట్టుకుంటే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఐటీసీ అంటారు, ఎఫ్ఎంసీజీ ఇస్ బీట్ డౌన్ ఇండెక్స్. ఇది నెక్స్ట్ ఐటీ తర్వాత ఈ రెండే బాగా పడ్డాయి. సో నెస్లే CEO కూడా చెప్పారు కదా, మిడిల్ క్లాస్కి రొటేషన్ జరగట్లేదు, శాలరీస్ పెరగట్లేదు, రొటేషన్ జరగట్లేదు, మార్కెట్లో పంప్ అవ్వట్లేదు మనీ. సో డెఫినెట్గా పర్చేసింగ్ అనేది తక్కువైంది, పర్చేసింగ్ పవర్ అనేది తక్కువైంది అన్నప్పటి నుంచి ఐటీసీ డౌన్ సైడ్ అవుతూనే ఉంది. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయో అప్పుడు కొంచెం మూమెంట్ వస్తుంది. గవర్నమెంట్ పెట్రోల్ మీద ట్యాక్స్ తగ్గించుకొని జనాల జేబులకు చిల్లు పెట్టకుండా కొంచెం మిగిలిస్తే డెఫినెట్గా కొన్ని రొటేషన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఇట్లా ట్యాక్స్లు ఎక్కువ, ఈ ట్యాక్స్లు కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా భయంకరంగా ట్యాక్స్. ఇండియాలో ట్యాక్స్ అంటే అందరికి భయం వేస్తుంది, మరి విపరీతంగా ట్యాక్స్. వేసిన దాని మీద ట్యాక్స్, డబుల్ అసలు ఆ ట్యాక్స్ అంటారు, ఈ ట్యాక్స్ అంటారు, జిఎస్టీ అంటారు, ఇంకో ట్యాక్స్ అంటారు, అన్ని ట్యాక్స్లే ఇప్పుడు. సో దానివల్ల చాలా ఇది వస్తుంది, ఎక్కువ మంది ఎన్ఐఆర్ కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. సో అట్లా ఉంది కాబట్టి ఐటీసీ కూడా కొంచెం మూవ్మెంట్ రావాలంటే ఈ క్వార్టర్ కొంచెం బాగానే ఉండొచ్చు అని ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే అన్ని పడుతున్నప్పుడు అవి పెరిగినాయి, అన్ని పెరుగుతున్నప్పుడు ఇది పడ్డాయి ఐటీను ఇది. సో ఇప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చింది, కొంచెం రావచ్చు, కొంచెం టైం పడుతుందండి. ఇది కూడా మీకు 318 కనుక కట్ అయితే, క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు క్రాస్ అయితే మీకు 360 దాకా రావచ్చు. 360 అంటే నెక్స్ట్ R2 వచ్చేసి 400 అంతవరకు రావచ్చు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే. ఐటీసీ మంచిదే, డివిడెండ్ కూడా బాగానే ఇస్తారు, డివిడెండ్ పరంగా చూసిన. అదండి సార్. మరో కాల్ అండి, నాగభూషణ్ రెడ్డి గారు కర్ణాటక నుండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్ అడగండి ప్రభు గారు. సుజలాన్ ఇస్ లాంగ్ టర్మ్ సార్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. నేను ఎన్నిసార్లు చెప్పాను నేను, దీంట్లో మీరు చూసే ఉంటారు. సుజలాన్ లాంగ్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. మల్టీ బ్యాగర్ ఎప్పుడైనా సరే మనకి దాన్ని ఏం చేయాలి, ఆ స్క్రిప్ట్ పడుతున్నప్పుడల్లా ఒక 1000 కొనుక్కుందాం అనుకుంటే తక్కువ స్టాగర్డ్ మేనర్లో, అంటే ఒక 20, 30, 40 అది పడినప్పుడల్లా మన బ్యాగ్ వేసుకుంటూ ఉండాలి, మన పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకుంటూ ఉండాలి. లాంగ్ టర్మ్లో 5 years తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్గా వచ్చినప్పుడు, యూసేజ్ వచ్చినప్పుడు, దెన్ ఇట్ గోస్ లైక్ ఎనీథింగ్, ఇట్ ఫైర్స్ లైక్ ఎనీథింగ్. అప్పుడు దాకా మనం ఆగాలంటే ఒకేసారి దాంట్లో పెట్టినప్పుడు మన అమౌంట్ బ్లాక్ అయిపోద్ది. సో పార్ట్గా కొనుక్కుంటే పర్చేసింగ్ రేటు కూడా కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి పడినప్పుడల్లా కొంటే. అది ఇలా చేయాలండి ఇలాంటి కొన్ని కంపెనీలు. రైట్ సార్. సో సార్ మరి ఇప్పుడు సార్ ఏంటంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు
యథాతథంగా ఉంచింది. అంటే మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ లేదు. బట్ క్రూడ్ పెరిగిందిగా ఈ మధ్య కాలంలో, దాని ఎఫెక్ట్ ఏమైనా పెంచుతారేమో అని చూసాం. కానీ ఆయన చెప్పింది మంచి పాజిటివ్గానే మాట్లాడారు. కామెంట్స్ కూడా పాజిటివ్గా వచ్చినాయి, పాజిటివ్గా వచ్చినాయి. అందుకే మార్కెట్ కొంచెం ఇదిగా ఉంది. ఇప్పుడు దాదాపుగా 4 daysలో 1800 points పెరిగిందండి. 8.5% పెరిగింది నిఫ్టీ 4 daysలో. అంటే పర్ డే 2%, ఇంకా 4% క్వశ్చన్ ఉంది మధ్యలో. ఇవాళ ఈ న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్? ఎందుకంటే 8% అయినప్పుడు జనరల్ గా కొంత కన్సాలిడేషన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో ఈ కన్సాలిడేషన్ అనేది కొంచెం డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ పెద్ద పడకుండా ఉండాలి. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటే పెద్ద పడకుండా ఉండాలి. ఎందుకంటే జేడీ వ్యాన్స్ సండే పాకిస్తాన్కి వస్తున్నారు. పాకిస్తాన్కి వచ్చినప్పుడు ఇరాన్ పీపుల్తో మాట్లాడతారు, చర్చ అక్కడ నడుస్తోంది. సో అది అక్కడ సెటిల్ అవుద్దనే ఒక ఆశ మార్కెట్కి ఉంటుంది. సో డెఫినెట్గా అంత పడకపోవచ్చని నా ఉద్దేశం. రైట్ సార్. అది సార్ కాలర్స్ తీసుకుందాం సార్. చంద్రకళ గారండి, నమస్కారం. అనంతపురం నుండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. చెప్పండి సార్. కొచ్చిన్ షిప్ తర్వాత ఎన్సీసీ సార్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎంతలో మేడం కొచ్చిన్ షిప్ యార్డ్ ఎంతలో తీసుకున్నారు సార్? కొచ్చిన్ షిప్ వచ్చి 1800 సార్. 1800. ఓకే. ఎన్సీసీ వచ్చి 160 సార్. 150. ఓకే రైట్. హోల్డ్ చేయొచ్చా ఏంటని అడుగుతున్నారు, అంతేనండి? కొచ్చిన్ షిప్ యార్డ్ 1380 ఉందండి, 2.3% పెరిగింది. మీకు ఇది పర్వాలేదండి, హోల్డ్ చేయండి. మీకు బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 1410 1420 క్రాస్ అయినప్పుడు కొంచెం రావచ్చు. 1800 దాకా ఉంది, అక్కడ దాకా రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ కనుక కట్ అయితే నెక్స్ట్ 2100. సో ఎక్స్పోర్ట్స్ అనేది కొంచెం మళ్ళీ ఇబ్బంది పడుతున్నాయి. అది కొంచెం మళ్ళీ ఇదైనప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. సో డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఈ కంపెనీ కూడా మంచిదే. ఎన్సీసీ అంటారు 147 ఉంది, 165 ఎంత అన్నట్టున్నారు. 4.8% పెరిగిందండి. ఇది కూడా కొంచెం బ్రేక్అవుట్ అయింది. సో ఇట్ స్టార్ట్స్ జూమ్ అంటే పెరగటానికి రెడీగా ఉంది. సో మీకు ఏదన్నా 161 కనుక క్రాస్ అయితే 180 దాకా రావచ్చు. రీసెంట్గా కూడా దాదాపుగా 190 212 అండి, 31 అక్టోబర్ అక్కడి నుంచి డౌన్ అయింది. సో ఈ లెవెల్ దాటినప్పుడు రీసెంట్ హై టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెండు కూడా పర్వాలేదు, ఉంచుకోవచ్చు అండి. బట్ ఈ సిచ్యువేషన్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల, ట్రంప్ కంపు వల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడ్డాయి. మనకి భయమే లేదు. 2 నెలలు అనుకునేది 4 నెలలు అవుద్ది, 6 నెలలు అనుకునేది సంవత్సరం అవుద్ది. అదే తేడా. ఇన్వెస్ట్మెంట్స్ భయం లేదు, పేషెన్స్ ఉంచుకోవాలంతే. ఎందుకంటే నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఈ 3 ఉండాలి. ఒక్కోసారి ఏమంటే పేషెన్స్ బాక్స్ పెరిగిపోద్ది, అక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. అది దానికి మనం టైం ఇవ్వాలి, అంతకంటే తేడా ఏం లేదండి. ఎస్ మేడం. మేడం అదే నీ సూచన. సార్ మహేష్ గారు నిజామాబాద్ నుండి. సార్ నమస్తే అండి మహేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్. బజాజ్ ఫైనాన్స్ వచ్చి 1070 దగ్గర తీసుకున్నాం సార్, ఒక 800 షేర్లు. బజాజ్ బాగా బాగుంటుంది సార్, దాని గురించి ఏమైనా? చెప్తాను సార్. ఇంకోటి సార్, వేదాంత, కోల్ ఇండియా, అదాని పవర్, వీటి గురించి కూడా కొంచెం నాకు. అంటే కొత్తగా ఎంట్రీ అవుతారా? అయ్యాను సార్, ఎంట్రీ అయ్యాను. అది కూడా ఒక 5% లాస్ లో ఉంది. మరి యుద్ధం వలన మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? లాంగ్ టైం ఒక 1 year చూస్తే పర్లేదా? బజాజ్ ఫైనాన్స్, వేదాంత, కోల్ ఇండియా, లాస్ట్ ఏంటండి? అదాని పవర్. కోల్ ఇండియా, అదాని పవర్. అదాని పవర్ మొత్తం 10% లాస్ ఉంది సార్. అంటే మనకి ఎవరి పోర్ట్ఫోలియో చూసినా లాసే ఉంటుందండి. ట్రంప్ కంపు వల్ల ఒక రకం చూస్తే, ఆయన డాన్సుల వల్ల. సో అదాని పవర్ 169 ఉందండి, 3.6% పెరిగింది. నిన్న కొంచెం బ్రేక్అవుట్ అయింది బాగానే, పైకే కన్సల్టేషన్ 180 దాకా రావచ్చు అండి. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి కొంచెం ఏమన్నా తిరుగుతూనే మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంచెం అక్కడ. అందుకని అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. బజాజ్ ఫైనాన్స్ అంటారు 915, మీరు 8 చేంజ్ అన్నట్టున్నారు. కొంచెం స్లైట్ ప్రాఫిట్లోనే ఉన్నట్టున్నారు కదా. 7% పెరిగింది. ఇది కూడా బజాజ్ ఫైనాన్స్. వస్తువు లేని ఇల్లు ఒక్కటి చూపించండి, సమస్య లేదు. ప్రతి ఇంట్లో కూడా బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది. సో వాళ్ళ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. సో డెఫినెట్గా మీకు పోటీ అంటే ఇప్పుడు రిలయన్స్ ఫైనాన్స్కి వీళ్ళకి కొంచెం ఇది రావచ్చు. సో దాని అనుగుణంగా ప్రస్తుతానికైతే వాళ్ళ కస్టమర్ బేస్ చాలా ఉంది. సో మంచిగానే ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయిందండి. మీకు 1050 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ అయితే, హోల్డ్ చేసుకోండి. తర్వాత వేదాంత అన్నారు. వేదాంత 334 ఉంది. వేదాంత అంటే మీకు డౌన్ సైడే ఉంది సార్, కొంచెం వీక్ ఉంది. ఇదైతే వద్దంటాను. ఆల్రెడీ ఉంటే మటుకు కొంచెం వెయిట్ చేయాలి. అంటే రేట్ ఎంత అన్నారు? వేదాంత లేదండి, హోల్డ్ చేస్తాను. లాస్ట్ అంటే లాస్ట్లో తీమని చెప్పలేము, కొంచెం వెయిట్ చేయండి. 46, 47 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ ఏదన్నా ఉంటే మీకు 41 క్రాస్ అయితే 47 దాకా రావచ్చు.
పెద్ద మూమెంట్ దీంట్లో ఉండకపోవచ్చు. కోల్ ఇండియా అంటున్నారు 449 3% డౌన్ అండి. ఇది కొంచెం అంటే పైనుంచి ప్రాఫిట్ రీట్రేస్మెంట్ అవుతుంది, కొంచెం డౌన్ సైడ్ ఉంది. 445 కనుక 444 444 అనుకోండి, 444 స్ట్రాంగ్ నెంబర్ ఉంది. అది కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఆ లెవెల్ చూడండి, ఆ కట్ అయితే కింద వరకు ఎంతవరకు రావచ్చు అంటే అంతకుముందు రీసెంట్ లో ఎక్కడో చూసుకోవాలి. ఆ రీసెంట్ లో అంటే మీరు చూసుకుంటే మీకు 426 2 మార్చ్ ఆ రేంజ్ వరకు రావచ్చండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి శ్రీనివాసరెడ్డి గారు కర్నూలు నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సిల్వర్ ఫ్యూచర్ బై చేశాను సార్, లాట్ లో ఉన్నా. అది సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉందా, డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉందా సార్? సార్ సిల్వర్ లాట్ లో ఉన్నా ఫ్యూచర్. హోల్డ్ చేసుకోండి సార్ మీరు లాంగ్ టర్మ్. ఫ్యూచర్ లో బై చేశాను సార్. ఫ్యూచరా సార్? మీరు ఫ్యూచర్లో అంటే కొంచెం అంటే ఫ్యూచర్ రిస్కే, ఎందుకంటే మార్జిన్స్ పెట్టాలి, మార్జిన్స్ పెట్టుకుంటూ ఉండాలి. అట్లా కాకుండా ఈటీఎఫ్కి వచ్చేయండి బెస్ట్. మీకు ప్రశాంతంగా ఉంటుంది, మీ పని మీరు చేసుకోవచ్చు, దాని పని దాని చేస్తుంది. అదే ఫ్యూచర్ పెట్టారనుకోండి, మీ పని వదిలేసి దీని పని చూడాలి. ఎప్పుడు చూసినా అది పెరుగుతుందా తగ్గుతుందా ఏమవుతుందని చూడాలి. మధ్యలో నైట్ ఏమవుతుందో తెలీదు. నైట్ బాగా ఇదైంది అనుకోండి, రేపు పొద్దున గ్యాప్ డౌన్ అవుతుంది. 10% సీలింగ్, లోవర్ సీలింగ్ పడ్డ టైంలు కూడా ఉన్నాయి సిల్వర్లో. దయచేసి ఫ్యూచర్ నుంచి బయటికి రండి, ఎంత త్వరగా అంత బయటకు వస్తే బెస్ట్. ఆ 5% తక్కువ ఉన్న ఏదైనా కొంచెం దగ్గరలో ఉన్న కొంచెం బయటికి రావటం మంచిదని నా ఉద్దేశం. ఈటీఎఫ్ కొనుక్కోండి, లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మళ్ళీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ 4,10,4,10,000 మన ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది. ఆ లిస్ట్ దాటదా అంటే దాటుద్ది, కానీ టైం అడగద్దు. ఎందుకంటే ఫ్రీ క్యాష్ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుకోవాలి, పెట్టి మెదలకుండాలి. బ్యాంక్లో పెట్టుకున్నామని వదిలేసుకోండి, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. మరో కాల్ అండి శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 3 స్టాక్లు అండి. చెప్పండి. అన్ని 3 ఫ్రెష్ ఎంట్రీనే. ఓకే. ఒకటి అపోలో మైక్రో సిస్టమ్స్, ఓకే. రెడింగ్టన్ రైల్టెల్, రైల్టెల్, ఓకే. వాయిస్ రెడింగ్టన్ అండ్ ఐఓసి. రైల్టెల్, ఐఓబి, ఐఓసి ఇండియన్ ఆయిల్ ఐఓసి. ఐఓసి మాకు ఐఓబి అన్నట్టు వినపడుతుంది సార్. ఐఓసి సార్. ఓకే రైట్ సార్. ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రైట్? ఇండియన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 143 వస్తుందండి. 6.6% పెరిగింది నిన్న. మీకు బాగా డౌన్ అయ్యి నుంచి కొంచెం అవుతుంది. సో ఇంకా కొంచెం బ్రేక్అవుట్ అవడానికి కూడా టైం పడుతుంది. 151 క్రాస్ అవ్వాలి. అంటే ఆ ట్రెండ్ అప్పే ఉంది, పై చూపే ఉంది. కొంచెం వచ్చే బయింగ్ ఇది అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఆ లెవెల్ దాటినప్పుడు కొంచెం రావచ్చు, 180 దాకా మళ్ళీ రావచ్చు. అక్కడ దాకా హోల్డ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. తర్వాత రైల్టెల్ అన్నారు. రైల్టెల్ ఉంచుకోండి సార్, డెఫినెట్గా ఇది రీసెంట్ కూడా కొంచెం బూస్ట్ అవడానికి రెడీగా ఉంది. 285 అంటే టెక్నికల్గా కూడా బ్రేక్అవుట్ అయింది. 50 days డిఎంఏ కూడా కొంచెం వస్తుంది. మీకు దాదాపుగా 380 390 దాకా రావచ్చు. అది క్రాస్ అయితే నెక్స్ట్ 450. సో రైల్వే స్టాక్స్ ఏదైనా సరే కొంచెం ప్రాఫిట్ ఉన్న, ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు అమ్మాల్సిన పని లేదంట, లేదా లాస్ట్లో ఉన్న అసలు అమ్మాల్సిన పని లేదంట. ఎందుకంటే నెక్స్ట్ 3 to 5 years టార్గెట్ పెట్టుకోండి. రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చేంజెస్ బాగా వస్తాయి, ర్యాపిడ్ చేంజెస్ వస్తాయి మీకు. అది తర్వాత అపోలో మైక్రో సిస్టమ్ అన్నారు కదా, అపోలో మైక్రో సిస్టమ్ ఫెంటాస్టిక్ అండి, బ్రేక్అవుట్ అయింది. ఈ రికమెండేషన్ మేము కూడా ఇచ్చాము, మోతిలాల్ కూడా ఇచ్చింది. సో డెఫినెట్గా మీకు 280 దాకా రావచ్చు, అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. ఓకే రైట్ సార్. మరో కాల్ రండి మల్లీశ్వరి గారు విజయవాడ నుండి. నమస్కారం మేడం. సార్ నమస్కారం అండి. నేను హెచ్ఎఫ్సిఎల్ తీసుకోవాలనుకుంటున్నానండి. హెచ్ఎఫ్సిఎల్ 75 అని ఒకప్పుడు దీన్ని హర్షద్ మీద ఆ టైంలో 1500 ఉందండి ఈ స్క్రిప్ట్. మళ్ళీ ఆ టైంకి అది రానే రాల. ఆ హెచ్ఎఫ్సిఎల్ హిమాచల్ ఫ్యూచర్స్ లిమిటెడ్ అప్పట్లో బాగా చేశారు, దీని ఫ్యూచర్స్లో కానీ బాగా ఇది చేశారు. సో మ్యానిపులేషన్ స్క్రిప్ట్ ఎందుకంటే అంత గ్రోత్ అంత పెద్ద ఉండదు. మీకు మంచి ఫండమెంటల్ స్టాక్స్ ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు, ఇట్లా ట్రంప్ డ్యాన్స్లు ఎక్కువైనప్పుడు, ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు అవి కిందకు వస్తాయి. 52-week లో 1000 shares పైన ఉన్నాయి. సెలెక్ట్ గుడ్ స్టాక్స్, నా రిక్వెస్ట్ అది. ఎస్ ఓకే తప్పనిసరిగానండి. సో మేడం అదండి సూచన. సో రవీందర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్
సికాల్ సార్, SIKA సార్. సికాల్ లాజిస్టిక్స్. సికాల్ సార్, SIKA. అదే అండి, సికాల్ లాజిస్టిక్స్. సౌండ్ ఫ్రెషా సార్ హోల్డ్ చేస్తారా? అది 1300 లో ఉన్నారు సార్. అది ఎట్లా సార్ యావరేజ్? 1300 ఉన్నారు. 1300. పెన్నార్ ఇండస్ట్రీస్ సార్. పెన్నార్ ఇండస్ట్రీస్ అది ఎంత అండి? అది పెన్నార్ ఇండస్ట్రీస్ 230 లో ఉన్నారు సార్. 230. ఓకే, రైట్. అవును సార్. 161 ఉంది. 161 బ్రేక్అవుట్ అయిందండి. ఇది రావచ్చు మీ రేటు, ఎందుకంటే హై నుంచే పడింది, 260 నుంచే పడింది దాదాపుగా. చిన్నగా మీకు 210 క్రాస్ అయితే మళ్ళీ 260 వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, బాగానే ఉంది, బ్రేక్అవుట్ అయింది. సో ఇప్పటి నుంచి కొంచెం ఫస్ట్ రెసిస్టెన్స్ 181, సెకండ్ 223 అనుకోండి, తర్వాత మీకు 261, ఆ రేంజ్ కట్ అయితే 290. సో R1, R2, R3. సో ఈ రేంజెస్లోనే అంటే ట్రెండ్ పాజిటివ్ ఉండి మార్కెట్ సపోర్ట్ చేస్తూ జియోపొలిటికల్ టెన్షన్స్ ఏం ఉంటే ఈ లెవెల్స్ దాటే అవకాశాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. సో డెఫినెట్గా మంచి ఇది ఉంటుంది. సికాల్ అన్నారు, సికాల్ కొంచెం టైం పట్టిందండి, హోల్డ్ చేసుకోండి. కొన్నట్టున్నారు మీరు, కొంచెం అంటే ఒక అనుకున్న టైం కంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. కొంచెం హోల్డ్ చేసుకోవచ్చు. 1 year 2 years టార్గెట్ పెట్టుకోండి, అప్పుడు మీకు మంచి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం టైం పట్టింది ఈ స్క్రిప్ట్లో. రైట్ అండి. సో మరో కాల్ అండి, అపర్ణ గారు, హైదరాబాద్. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం. ఎన్ఎస్సి అన్లిస్టెడ్ షేర్స్ 2300 షేర్స్ తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు అది ఐపీఓకి రాబోతుంది. అయితే ఐపీఓకి వచ్చే ముందే అమ్మేయమంటారా లేదా హోల్డ్ చేసుకోమంటారా? ఇప్పుడు BSE 800కి ఇచ్చారు, అది ఎంతవరకు పోయిందండి? 5,000 6,000 దాకా పోయింది. సో ఎక్కువ టర్న్ ఓవర్ పెరుగుతున్నప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లు వస్తూనే ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇక ఇన్కమే కదా. అవును. సో డెఫినెట్గా ట్యాక్స్ వస్తూనే ఉంటాయి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ శీతకాలంలో ఉంటాయి, వాచ్ చేస్తుంటారు, ఇవన్నీ మామూలే. సో డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరు NSE, BSE, CAMS, NSDL, CDSL. నేను ఇది రికమెండేషన్ కాదు, లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళందరూ కొంచెం అది పడ్డప్పుడల్లా అకౌంట్కి ఎక్రూడ్ చేసుకుంటూ ఎక్కువ మంచి స్టాక్స్ అంటే 1000 స్టాక్స్ అనుకోండి. ఏదైనా నేను జనరల్గా ఏంటంటే ఇన్ఫోసిస్ కానీ TCS కానీ ఎక్కువ మందికి ఏం చెప్పేవాళ్ళంటే 2000 నుంచి సార్ ఆ స్క్రిప్ట్ పడ్డప్పుడల్లా ఒక్కొక్క షేర్ కొనుక్కోండి. TCS 100 చేయండి అండి. ఎక్కువ మంది కూడా నేను చెప్పిన వాళ్ళందరూ 100 చేసుకున్నారు. అసలు దాని మీద డివిడెండే బ్రహ్మాండంగా వస్తుంది. సో పడినప్పుడల్లా కొంచెం బాగా పడినప్పుడు ఎక్కువ చేసుకోవాలి. అదే లాంగ్ టర్మ్కి అయితే. అంటే షార్ట్ టర్మ్ కంటే టెక్నికల్గా చూసుకొని బ్రేక్అవుట్ అవుతుందా లేదా, మనకి 5%, 10%, 20% వచ్చిందా లేదా, ఎగ్జిట్ అవుతూ ఉండాలి. సో ఏజ్ని బట్టి కూడా చేస్తారు. లాంగ్ టర్మ్ ఇప్పుడు 70 years సార్ మీరు 10 ఏళ్ళు ఉన్నారంటే రుచించదు. అదే మీకు 70 years వాళ్ళు వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్లో 10%, 20% వస్తుంటే హుషారు వస్తుంది. సో అట్లా దాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఏజ్ చిన్నది కాబట్టి మీరు మల్టీ బ్యాగర్ లాంగ్ అనుకుంటే చిన్నగా పడినప్పుడు ఎక్రూడ్ చేసుకోండి. లేదా ఆ స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్ తెలుసుకొని రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో అంత, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందా, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిందా, ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏం చేయాలో తెలుస్తుంది. ఎంటర్ అవ్వాలా, ఎగ్జిట్ అవ్వాలా అని తెలుస్తుంది. దాని అనుగుణంగా వెళ్తే మంచిదని ఉద్దేశం అండి. లాంగ్ టర్మ్కి మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేరు NSE. అమ్మాల్సిన పని లేదు. మీరు అమ్మినా మళ్ళీ రీఎంటర్ కాండి, ఏం పర్లేదు అది పడ్డప్పుడు. రైట్ అండి. సో సార్ లాస్ట్ కాల్ అండి, విశ్వేశ్వరరెడ్డి గారు. సార్ నమస్కారం, మల్కాజ్గిరి నుండి. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఒక చిన్న అడ్వైస్ సార్. నేను నిర్ణయించుకున్నాను, దాన్ని బట్టి మీరు ఒక మాట చెప్పండి సార్. నాది వేదాంత 515 రూపాయలలో 1800 షేర్లు ఉన్నాయి సార్. వేదాంత 515 రూపాయలలో 1800 షేర్లు ఉన్నాయి. ఓకే. అయితే నేను 750లో తీసేద్దామని డిసైడ్ చేసుకున్నాను సార్. ఈ ట్రంప్ అర్థమైతలేడు కాబట్టి అది తీసేసి మళ్ళీ తర్వాత తగ్గినప్పుడు తీసుకుందామని అనుకుంటున్నాను సార్. ప్లీజ్ మీ అడ్వైస్. సార్ ఆల్వేస్ ఎప్పుడైనా సరే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎక్కువ అంటే 10 రూపాయలు ఉన్న స్క్రిప్ట్ ఎక్కువ పెరిగిందని అదే మనం వెయిట్ చేస్తాం. ఒక్కోసారి ఏముంది మళ్ళీ 10 రూపాయలకి వస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా సరే ఇచ్చేటట్టు ఉండకూడదు, తీసుకునేటట్టు ఉండాలి. అంటే మనకి దాని మీద కొంచెం ఇది ఉంది, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు 50%, 60%, 70% అమ్మేసుకుంటే అది ఒకవేళ రీట్రేస్మెంట్ అయితే రీఎంటర్ కావచ్చు. అది నిజంగా మళ్ళీ వస్తుంది అనుకున్నప్పుడు, లో లెవెల్స్కి వచ్చినప్పుడు. సో ఏదంతా అంటే మీకు సిల్వర్, కాపర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం మూమెంట్స్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్సులే ఉంటాయి. సో 1000 కూడా వరకు రావచ్చు కూడా. కానీ ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు.
ఇప్పుడు మీరు లాంగ్ ఉన్నారు, నేనేమో స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్ తీసుకొని పైన అమ్ముతూ కింద కొనుక్కుంటా ఉంటాం. ఏది డౌన్ లెవెల్లో వచ్చినప్పుడు కొనుక్కుంటా ఉంటే ఐ విల్ గెట్ మోర్ రిటర్న్స్ దాన్ యూ. అట్లా కాకపోతే మనం ఏం చేస్తాం, అమ్మేసినాక చూద్దాం, అది ఏదో పనిలో బట్టి మర్చిపోతాం. సో అప్పుడు మిస్ అవుతాం అనమాట ఆ లో ఎంటర్. సో అది మెయిన్. అందుకని ఆ రిస్క్ ఎందుకు నాకు అని లాంగ్ పెట్టేసుకుంటారు కొంతమంది. సో ఇట్లా మార్కెట్ మీద అవగాహన పెంచుకొని స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్ చూసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఈ షఫుల్లో. సో లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మన టార్గెట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. 50% 60% ఎగ్జిట్ కాండి, 40% పెట్టుకోండి, మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు రీఎంటర్ కావండి. అది నా సలహా. రైట్ అండి. సో సార్ విశ్వేశ్వరరెడ్డి గారు అదేండి సలహా సూచన. సో తప్పనిసరిగా సార్ లాస్ట్ ఒక్క మాటలో ఇవాళ మార్కెట్ మంత్ర. కొంచెం అది న్యూస్ నెగిటివ్ ఉంది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివే ఉంది. 100 పాయింట్స్, మంది కూడా 100 పాయింట్స్ దాకా మైనస్ ఓపెన్ అవ్వచ్చు, కానీ పెద్ద పడకపోవచ్చు. మళ్ళీ ఒక చిన్న రేణు మళ్ళీ పాజిటివ్ కనపడుతుంది సండేకి. సో ఆ సండే మళ్ళీ ఏదైనా వస్తుంది అనేది పెద్ద పడకపోవచ్చు. ఇవాళ గురువారం కాబట్టి ఇవాళ ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ అనుగుణంగా వాలటాలిటీ కామన్, అప్ అండ్ డౌన్ కామన్ ఉంటుంది, పొజిషన్స్ ఉంటాయి కాబట్టి పెద్ద పడకపోవచ్చు. మార్కెట్ ఎంత వాలటాలిటీ ఉన్నా ఏదన్నా ఉంటే -100 150 అంతకు మించి పడకపోవచ్చు. బట్ ఆ న్యూస్ ఉంది కాబట్టి అందుకని ఆ న్యూస్ లేకపోతే ఎక్కువ పడే ఛాన్స్ ఉండే అవకాశం. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ స్టూడియోస్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మెక్కా వెంకట్ గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.